ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ భావజాలం కానీ ఇప్పుడు లేవని, పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని, గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్లో చాలా మార్పు కనిపిస్తుంది అని చెప్పి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పుడు ఒక రేసిస్ట్ పార్టీగా తయారైందని, ఆయన ప్రజల గురించి ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవటం మానేసి సనాతన ధర్మం అంటూ వేరొక అంశాన్ని భుజానేసుకుని తిరుగుతున్నాడని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టట్లేదని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి చంద్రబాబు అమలు చేసేలా చూడటం, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటి గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం సనాతన ధర్మాన్ని బాగు చేస్తాను అంటూ, అలాగే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీని విమర్శించడం జరిగిందని, రాహుల్ గాంధీ అన్ని మతాలను సమానంగా చూసేటువంటి వ్యక్తిని, లౌకికవాదని, అందుకే ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరిగిందని, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని విమర్శించడం, హిందుత్వాన్ని భుజానేసుకుని మిగిలినటువంటి మతాలను కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది.